ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చంద్రబాబు అమరావతిని అవినీతి గడిగా మార్చుకున్నారని చెప్పారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో పెట్టుబడి కృష్ణానదిలో పోసినట్టేనని, అక్కడ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. మావిగన్ అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. మావిగన్ ప్రతిపాదన ఎగతాళి చేయడం ద్వారా విజయవాడ, గుంటూరుకి కూడా వ్యతిరేకమని చంద్రబాబు నిరూపించుకున్నారని సజ్జల అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు he was against and he is against వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలు దాకా అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ ఇచ్చేశాడు. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే ఈయనకు ఏమీ పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలాగా ఎంపిక చేసుకున్న ఏ కనెక్టివిటీ లేని ఆ 1500 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది తప్ప ఆయనకు ఏం కనిపించట్లా. ఈ పేరు అన్నందువల్లనే ఈరోజు ఉలిక్కిపడ్డారు. ఆ పేరులో ఒక హేతుబద్ధత ఉంది. దాంతోపాటు ఏంటిది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రపోజల్ అందరికి గుర్తొస్తుంది. అవును కదా, బాగానే కరెక్ట్గా చెప్తున్నాడు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఏం అసంబద్ధత ఉంది, కరెక్ట్గానే ఉంది కదా, నీ దాంట్లో అసంబద్ధత ఉంది కదా అని చంద్రబాబు నాయుడు అడగడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇంకా ఫర్దర్ ఎంత పోసినా దీంట్లో పోయడమే, మనం ఇంకా నదిలో, కృష్ణా నదిలో పోసినట్టే. కాబట్టి తక్షణం దీన్ని ఆపి ప్రజల ఆస్పిరేషన్స్కు తగినట్టుగా చేసేదేదో అన్ని ప్రాంతాలకు, మనకు 3 ప్రాంతాలు డిస్టింక్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి వాటికి జస్టిస్ చేసినట్టు ఉండాలి.